అధికారులు ప్రభుత్వ అనుమతులతో నడుపుతున్న ఇసుక ర్యాంపులపై దృష్టి పెట్టాలి. నిబంధనలు పాటించే విధంగా చూడాలని కోరుకుంటున్నారు స్థానికులు. అదేవిధంగా అక్రమ ఇసుక ర్యాంపులపై దాడులు చేసి ఆ ఇసుక ర్యాంపులను నిర్వహిస్తున్న నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఈరోజు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో నాగావళి, వంశధార, బాహుదా నది వంటి 4 నదులు ప్రధానంగా ఉన్నాయి. ఈ 4 నదుల్లో నిరంతరం ఇసుక్కి కొదవలేదు. కూటమి పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఈరోజు ఇసుక మాఫియా చేస్తుంటే ఇంకెవరు చెప్తారు? కంచె సేని మేస్తే మరి సేనికి రక్షణ ఎక్కడ ఉంది? అందుకు దీన్ని ప్రభుత్వం చెప్పడం కాదు, చేతల్లో చూపించాలంటే మీ ప్రజాప్రతినిధుల మీద మీరు యాక్షన్ తీసుకోగలిగితేనే ఇది కంట్రోల్ అవుద్ది. నిజాయితీ పరులు అంటే అధికారులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి విపరీతంగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యాలు కూడా లేకపోలేదు. అందువల్లనే చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం ఉండిపోతుంది. ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో ఉంటే వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినా మీరు లొంగొద్దు అని చెప్పి అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఒకరిద్దరి మీద ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా నివారించలేరు. ఇసుక దోపిడీ గతంలో ప్రభుత్వం చేసింది అన్నమే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చేస్తానని మాత్రం నేను తెలియజేస్తున్నాం. వంశధార, నాగావళి నదుల ప్రాంతం దగ్గర ఇక్కడ ఇసుక తవ్వకాలు అనేవి అనేకంగా జరుగుతున్నాయి. ఇసుక మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుంది. అధిక లారీలు అనేవి ఇక్కడికి వచ్చి భారీగా తరలించకపోతున్నారు. ఇది ఆర్థిక వనరులుగా మార్చుకుంటున్నారే తప్ప పేదలు నాటుబళ్ళు అనేవి ఇసుక అనేవి తీసుకెళ్ళడానికి పేదరికంకి అడ్డంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఇసుక దందా మాఫియా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈ ఇసుక తవ్వకాలు అనేవి లోతట్టుగా తవ్వడం వల్ల, బ్రిడ్జికి దగ్గరలో తవ్వడం వల్ల బ్రిడ్జీలు ప్రమాదాలు అయ్యే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఈ పర్మిట్ లేని సమయాల్లో లారీలు అధికంగా తీసుకోవడం వల్ల రోడ్లు కూడా పాడవుతున్నాయి. అదే స్కూల్ సమయాల్లో కూడా పిల్లలు బయటికి రావడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ ఇసుక దందా మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం అయినా ఇది పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే జరుగుతుంది. కావున మీరు ప్రతి ఒక్కరూ దీని గురించి స్పందించి లారీలు 100 కొలు తరలించే ప్రయత్నాన్ని ఆపి పేదల బ్రతుకు నాటుబళ్ళుతో ఇసుక తరలించే మార్గానికి మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటికే అనేక ట్రాక్టర్లను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. అలాగే ఇకపై తమ దృష్టికొస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఆఫీసర్లు. అక్రమంగా ఏమైనా లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఇసుక సరఫరా జరుగుతున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు వాటిని సీజ్ చేసి వాటికి పెనాల్టీస్ కూడా విధించడం జరిగింది. అప్పటితో కొంతవరకు కట్టడం జరిగింది. ఇంకా ఏవైనా మా దృష్టికి వస్తే దాని మీద మేము చర్యలను తీసుకుంటాము అని తెలియజేయడమైంది. శ్రీకాకుళం నదుల్లో దొరికే ఇసుక అంటే ఆర్థిక రాజధాని విశాఖలో గిరాకీ ఎక్కువ. దీన్నే అదునుగా చేసుకున్న మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక ర్యాంపుల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుంది. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటే మాత్రం తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. కానీ అందులో దొరికేవి 10ల సంఖ్యల లారీలు అయితే దొరకనివి 100ల సంఖ్యలో ఉన్నాయనేది స్థానికుల మాట. మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే ఇసుక అక్రమ రవాణాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ప్రజా సంఘాలు కూడా చాలా వరకు దీని మీద పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా అక్రమ రవాణా కొనసాగుతుంది, ఒకవేళ ఇలాగే కొనసాగితే ఫ్యూచర్ లో జిల్లా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని. సార్, యాక్చువల్లీ చాలా చోట్ల అనధికారికంగా ఇసుకను తరలిస్తున్నారని వింటున్నాము. సో ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే జిల్లా స్వరూపం ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో? ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రధానంగా బ్రిడ్జీలు కట్టిన దగ్గర ఏంటంటే బ్రిడ్జీలకి కొంత దూరాన్ని బట్టి ఇసుక అనేది
తవ్వకాలు జరపాలి. అట్లాంటివి కాకుండా ఈ రోజు ఏంటంటే బ్రిడ్జీలకి దగ్గరలోనే కొన్ని ప్రాంతాల్లోనైతే ఇసుక అనేది తవ్వకాలు జరుగుతాయి. దానివల్ల బ్రిడ్జీలకి ప్రమాదం ఏర్పడుతుంది. అవి నిబంధనలో కూడా ఫలానా దూరాన్ని నుంచే తవ్వాలని నిబంధనలు ఈవేళ ఉల్లంఘన జరుగుతున్నాయి. అట్లాంటి ఉల్లంఘన జరగకుండా కూడా చూడాలి. అంతేకాకుండా ప్రధానంగా ఏంటంటే బహుదా, మహేంద్ర తనయ నది లాంటి నదుల్లోన ఇసుక తవ్వడాల ద్వారా ఏంటంటే ఇసుక తవ్విన తర్వాత నదులు లోతుకెళ్ళిపోయి ఈవేళ నీరు కింద నుంచి వెళ్ళిపోయి ఆ మదుముల నుంచి నీరు రాక ఈవేళ పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అట్లాంటి నదుల్లోని ఇసుక ఎంతవరకు తీయాలో అంతవరకు తీసే విధంగానే చర్యలు తీసుకోవాలా. లేకపోతే మాత్రం వ్యవసాయానికి తీవ్ర నష్టం అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే అని ఆ బహుదా నది మీద ఉండే 11 గ్రోయిన్లో 2 తప్ప మిగతా ఏవి కూడా నీరు వచ్చే పరిస్థితి వెళ్ళలేదు. అందుకు ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకొని ఇసుక అక్రమ రవాణా అరికట్టడం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. సో ఒకవేళ మనం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇదే కంటిన్యూ అయితే చాలా వరకు బ్రిడ్జెస్ కింద కానివ్వండి లేదా వాటర్ కూడా పొల్యూట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాలు ముంపుడుకు కూడా గురయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? పొల్యూషన్ అనేది ఇది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నాగావళి నది ఉంది, శ్రీకాకుళం తొలగి మొత్తం మురికి నీరు అంతా కూడా నాగావళి నదిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అక్కడ కూడా శుద్ధి చేసే కర్మాగారాన్ని కట్టిగానే పంపించే పరిస్థితి. దీనివల్ల అనేక రోగాలు రొప్పులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ నాగావళి నదిలోకి డైరెక్ట్గా ఇప్పుడు హాస్పిటల్ వ్యర్థాలు, తర్వాత ఈ శ్రీకాకుళం తొలగి మురికి నీరు, ఆ నీరే మళ్ళీ మా నదిలో నుంచి మళ్ళీ శ్రీకాకుళానికి అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఏంటంటే నది పొల్యూషన్ కాకుండా ఉండాలా, ఇసుక దానికి సంబంధించి తవ్వకాలు జరిగేటప్పుడు అక్రమ తవ్వకాలు జరగకుండా ఉండాలా, బ్రిడ్జిల కాడ తవ్వకుండా ఉండాలా. ఇట్లాంటి చర్యలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగము ఇవన్నీ తీసుకొని చర్యలు చేపట్టాలి. సార్ యాక్చువల్లీ మనకి అధికారికంగా కొన్ని ఇసుక రీచ్ల్ని ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. బట్ అనధికారికంగా కూడా చాలా రీచ్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ అనధికారికంగా మెయింటైన్ చేసే రీచ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం అధికారికి ఇచ్చే రీచ్ల దగ్గర ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉచితంగా ఇసుక అందరికీ అందివ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అనధికారికంగా ఎక్కడైనా తవ్వకాలు జరిగినట్టు గురించి అట్లాంటివన్నీ ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ చేయాలా. ప్రభుత్వ యంత్రాంగం అట్లాంటి చర్యలు తీసుకొని అట్లాంటి కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.